మత్సా నరేందర్ రావు అండి. నేను 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ని. ఇది 56వ డివిజన్కి ఇప్పుడు అయినది. గతంలో నేను కార్పొరేటర్గా చేసినప్పుడు ఈ డివిజన్ ప్రజలందరికీ తెలుసు. సుమారుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ డ్రైన్లు, ఎందుకంటే ఈ డివిజన్ 10 సంవత్సరాల క్రితం అప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియా. ఆ ఏరియాకి మౌలిక వసతులు కావాలంటే ఎక్కువ నిధులు అవసరమైంది. అప్పుడున్న ప్రభుత్వం నిధులు ఇచ్చింది, 10 కోట్ల రూపాయలు దాకా ఇచ్చి రోడ్లు డ్రైన్లన్నీ కట్టాము. ఇంకా కొంత కట్టవలసినవి అయితే ఇంకా పోయవలసిన రోడ్లు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మా దగ్గర నిధులు లేవు కాబట్టి మేము ఇయ్యలేవు అనే పద్ధతిలో చెప్తున్నారు. సరే, అరాకొరక ఏమైనా తెచ్చుంటే 1-2 రోడ్లు ఏమైనా తెచ్చుండొచ్చు. కానీ ఇంకా ఇక్కడ మౌలిక వసతులు బాగా కావాలి అంటే ఇక్కడ శానిటేషన్ సిబ్బంది పెరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి ఇంకా నిధులు ఎక్కువ కేటాయించి ఈ యొక్క అభివృద్ధి చేయాలని డివిజన్ని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే దీనికి చేసింది ఏమీ లేదు, ఇక నాకు చేస్తుందని ఆశ కూడా లేదు. కనుక పై అధికారులు ఆలోచించి ఈ యొక్క డివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ పెరుగుతున్న డివిజన్కి అనుగుణంగా అన్ని వసతులు కల్పించాలని నా యొక్క మనవి. నమస్తే అండి, నా పేరు ఎస్కే సయ్యద్ బాషా. ఇంతకుముందు ఇది 25 డివిజన్ ఉన్నప్పుడు గత 7 సంవత్సరాలు కూడా టీడీపీ డివిజన్ అధ్యక్షుడు చేసిన. ఇక్కడ ఉన్న సమస్యలు ఏమో తెలుసు, దాని గురించి తర్వాత మాట్లాడతాను. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఒకటి, మళ్ళా పారిశుద్ధ్య కార్మికులు తక్కువ ఉండటం వల్ల అరాకొర పనులు జరుగుతున్నాయి. ఇది తుమ్మల గారి దృష్టి కూడా చాలా తీసుకెళ్తే కూడా ఇంకొకటి మేజర్ సమస్య ఏమొచ్చిందంటే చిన్న బిట్లను తీసిపోయి పక్క డివిజన్లు వేసి ఆ పక్క డివిజన్లు వేసుకుని జీడీలు వేయడం వల్ల ఈ శానిటేషన్ వర్కర్స్ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకంటే ప్రజాపాలకులు లేరు కాబట్టి మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు కానీ దీనిపై దృష్టి పెట్టి చూశారు. ఇందాక మీరు ఇక్కడ చూశారు, డ్రైనేజ్ చూశారు, ఆ టర్నింగ్లు కింద పడితే ఇవన్నీ యాక్సిడెంట్లు అయినవి, ఎంతమంది పిల్లలు కూడా ప్రాణాపాయస్థితి ఎదురైపోయిన పరిస్థితి. రేపు వచ్చేది వర్షాకాలం. రీసెంట్గా మనం ఏం చేసిండ్రు, కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం ఎక్కడో తీసుకొచ్చి బైపాస్ రోడ్డు నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ విజయనగరం కాలనీలు కలిపి విజయనగరం కాలనీ నుంచి కిందికి పోయిన తర్వాత ఎటుపోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీరు ప్రజెంట్గా చూసారు, ఇక్కడ నీళ్ళే స్టాగ్నెంట్ అవుతున్నాయి. అక్కడ తీసుకొచ్చి అది ఆపితే తుమ్మల గారికి ఇస్తే ప్రజెంట్గా ఆపారు. ప్రజెంట్గా ఆపింది కాక జస్ట్ మీకు అక్కడ చూపిస్తాం. మా మాజీ కార్పొరేటర్ గారు అన్నట్టుగా ఇందనగా ఉన్న డ్రైన్ కూడా పగలగొట్టారు. రేపు వర్షాకాలం వస్తే ఆ డ్రైన్ ఎటుపోవాలి? దానికోసం ఇప్పటికైనా అధికారులు కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, పాలకవర్గం కానీ, మంత్రి గారు కానీ దీని మీద దృష్టి పెట్టి ఈ రోజుకి దినదినాభివృద్ధి 52 డివిజన్ దృష్టి పెట్టి ప్రజల అవసరానికి అనుగుణంగా మీరు దీన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ తెలుస్తుంది. నా పేరు వెంకట అనంత్ కుమార్ పరస అండి, 56 డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా దగ్గర ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య అండి. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇంకోటి ఏంటంటే ఈ కార్లు వెహికల్స్ వచ్చి ఆ గుంటలో పడిపోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని మీద మీరు ఏదో విధంగా యాక్షన్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారికి మరియు అధికారులకి నా ఒక విన్నపం.